సో ప్లే చేసాము. ఒక సీన్ ఒక 1 minute అట్లా అవుతున్నప్పుడు దే ఆర్ వాచింగ్ ఇట్. చిన్న ఏదో స్లైట్గా ఎక్కడో ఒక మూలన స్మైల్ అలా లైట్గా వస్తుంది ఏదో కామెడీ సీన్కి. ఒక మంచి పంచ్ ఒకటి వచ్చేది ఉందన్నమాట ఒక సీన్లో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పంచ్. అది వస్తుంది అని వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా వెనకాల నుంచి మసీద్ నుంచి ప్రేయర్స్ వచ్చినాయి. Hi, beautiful people. This is Filmian and I'm a filmmaker. Welcome to తెలంగాణ ట్రాటర్ సిరీస్ ఎపిసోడ్ 2, అంటే డే 2 అన్నట్టు. మీరు ఎపిసోడ్ 1 కనుక చూడకపోతే డే 1ది యు ఆర్ మిస్సింగ్ సంథింగ్. సో కొంచెం అది వెళ్ళేసి చూసుకుని రండి. రీక్యాప్ కొట్టి వచ్చేసేయండి. యా సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్. అసలు మేము ఎట్లా స్టార్ట్ అయ్యామో తెలిస్తేనే కదా మనతో జర్నీ కొంచెం ఈజీగా ఉంటుంది. సో సింక్ అయిపోతారు అన్నట్టు. సో ఒక ఎపిసోడ్ బాకీనే ఉన్నారు కాబట్టి వెళ్ళి వచ్చేసేయండి. అండ్ ఆల్రెడీ చూసి వచ్చిన వాళ్ళకైతే మనం ఇంకా స్పెషల్గా ఏం చెప్పక్కర్లేదు. సో థ్యాంక్స్ ఫర్ కమింగ్ బ్యాక్. మళ్ళీ మన వాళ్ళు ఎటు పోయిర్రు, టైటిల్ ఏంటి మన సినిమాది అనేది మీరు కూడా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారని అనిపిస్తుంది. సో తెలంగాణ బ్యాక్గ్రౌండ్లో సినిమా తీసాము. వీ వాంట్ టు గెట్ అవర్ టైటిల్ అవుట్ అనమాట. టైటిల్ బయట పెడదామని ఉంది. ఎలా తీసుకురావాలి ఏంటి అన్నప్పుడు ఓకే, మనం వర్క్ చేస్తున్న ఫిలిం ఏదైతే ఉందో అదే సినిమా అదే సీన్స్ని జనాల దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళకే చూపించి అసలు అది ఎలా ఉంది ఏంటి అని వాళ్ళ నుంచే ఆ రెస్పాన్స్ ఆ రివ్యూస్ తీసుకొని అప్పుడు వాళ్ళ ఎనర్జీతో టైటిల్ బయట పెడదాం కదా అనేసి ఒక క్రేజీ థాట్ వచ్చింది. అది అసలు ఎలా వెళ్తుంది ఏంటి అనేది తెలియదు. అంటే ఎప్పుడు నేను అట్లా ఎవరో చేయడం చూడలేదు. ఇట్ కెన్ గో రాంగ్ ఆల్సో. ఎందుకంటే రా ఫార్మాట్లో చూపిస్తున్నాం మన ఫిలింని. ఇంకా ఫైనల్ కట్ కూడా కాదు కదా, ఆన్ లొకేషన్ వాయిసెస్తో ఒక రిఫరెన్స్ స్కోర్స్తో. డబ్బింగ్ కూడా అవ్వలేదు. ఉన్న ఒరిజినల్ వాయిసెస్నే మనం పెట్టాం అనమాట. అన్నోళ్ళు సింగూర్ డ్యామ్ దగ్గర కలిసి మనకి బాగా బూస్ట్ ఇచ్చారు అన్నట్టు. అన్న థ్యాంక్స్. ఈ సిరీస్ కనుక సక్సెస్ఫుల్గా వెళ్తుంది అంటే బిగిన్ అవ్వాలి కదా మంచిగా. సో మీ వల్లే మంచిగా బిగిన్ అయింది. ఆ ఫస్ట్ పుష్ మీ దగ్గర నుంచే దొరికింది. సో ఎపిసోడ్ 1 అయితే మీరు చూసారని అనుకుంటున్నాను. ఒకవేళ చూడకపోతే అది చూసి రండి. అండ్ ఇప్పుడు ఎపిసోడ్ 2లో మనం ఎటు వెళ్తున్నాము, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మనోడు చెప్తాడు. హలో గైస్, దిస్ ఈజ్ లోకేష్ దాసరి. ఐఎమ్ ఎన్ యాక్టర్. అండ్ ఈరోజు మేము ఎవరి దగ్గరికి వెళ్తున్నాం, ఎవరిని కలుస్తున్నాం అనేది చాలా ఎగ్జైటింగ్ ఉంది. మీరు ఇది తెలుసుకోవాలనుకుంటే ఫుల్ ఎపిసోడ్ చూడండి. ఫస్ట్ ఎపిసోడ్లో అయితే అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అట్లా ఎవరిని కలుస్తాం ఏంటనేది మనకు తెలీదు. అండ్ మనం సింగూరు వెళ్ళి అక్కడ మన ఫస్ట్ ఆడియన్స్కి చూపించాం. అక్కడ నుండి మనం ముందుకు వెళ్ళి మ్యూజిషియన్స్కి చూపించాం. ఫస్ట్ డే అనేది చాలా బాగా జరిగింది. చాలా అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు అట్లాంటి రిసెప్షన్ దొరుకుతుందని మనం ఫస్ట్ డేలో. ఈ రోజైతే నిజామాబాద్ ఫోర్ట్కి వెళ్ళి ఆ నిజామాబాద్ ఫోర్ట్ ఎక్కి అక్కడ మన టైటిల్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాం. షూర్, చేద్దాం పక్కా చేద్దాం. సో హోప్ఫుల్లీ అంతా బాగానే వెళ్తుంది అని మనం స్టార్ట్ అయ్యాం అనమాట. సో టువర్డ్స్ నిజామాబాద్. సో అసలు ఏమైంది, మేము వాళ్ళకి చూపించామా, ఎవరిని కలిసాము, అసలు వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఓకే టైటిల్ ఏంటి అని తెలుసుకోవాలంటే కనుక మీరు చూస్తూనే ఉండండి ఎపిసోడ్. సారీ, కొంచెం ఒంట్లో బాగాలేదు. ఇందాకే తేడా కొట్టడం మొదలెట్టింది ఒక 1 hour బ్యాక్. బట్ ఇంకా రంగంలోకి దిగాక వెనకడుగు ఎప్పుడు వేయలేదన్నమాట మనం. సో మీకోసమే ఈ యాగం జరుపుతున్నాం, తెలంగాణ ట్రాటర్ సిరీస్ అనేది. సో అట్లా నైట్ అయితే కొంచెం బాగుంది, ఎక్స్పీరియన్స్ బాగుంది. ఆ నైట్ అంతా క్యాంపింగ్ టెంట్లో స్టే చేసాం. ఆ తర్వాత మార్నింగ్ లేచి ఫస్ట్ చేసిన పని ఏంటంటే మ్యాప్ బయటికి తీసాం. అక్కడ నుండి మనం వెళ్ళాల్సిన నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటంటే నిజామాబాద్ ఫోర్ట్. నిజామాబాద్ ఫోర్ట్కి వెళ్ళాలి. నెక్స్ట్ మనం నిజామాబాద్ ఫోర్ట్కి స్టార్ట్ అయ్యాం. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి ఇదే థాట్స్. అసలు ఫోర్ట్ నిజామాబాద్ ఫోర్ట్ దగ్గరికి ఎప్పుడు వెళ్తాం ఏంటి, అసలు అక్కడ ఎవరిని కలుస్తాం ఏంటి, ఎగ్జైట్మెంట్లో ఉన్నాం. ఐ థింక్ వి స్టార్టెడ్ ఓవర్. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ థింగ్ వి డిడ్ ఈజ్ బిఫోర్ లంచే మనం నిజామాబాద్ ఫోర్ట్ దగ్గర రీచ్ అయిపోయాం. ఫస్ట్ అటు వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ ఫుల్ బ్లాక్ ఉంది.
పెద్ద వాల్ ఉండి బ్లాక్ ఏం లేదు ఇంకా అక్కడ ఏం లేదు, మొత్తం ట్రాష్ ఉంది అక్కడ. ఇదేంటి మనకి గూగుల్ మ్యాప్ లో లొకేషన్ ఏమో అటు చూపిస్తుంది, ఇక్కడ వచ్చి చూస్తే పెద్ద వాల్ బ్లాక్ ఉంది, ప్లస్ ఫుల్ ఆఫ్ ట్రాష్ ఉంది అక్కడ. సో నిజామాబాద్ ఫోర్ట్ గురించి అటు ఇటు తిరిగాము. ఏంట్రా బాబు అని ఒక చోట ఆగిన తర్వాత దెన్ వి స్టాప్ ఎట్ వన్ పాయింట్. అదేంటంటే ఒక ఆర్చ్ కమాన్ ఉంటుంది కదా, సో ఫోర్ట్ స్ట్రక్చర్లోనే ఉంది, కానీ ఇట్స్ మెయిన్ ఎంట్రీ కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఫోర్ట్ మీకు అందరికి తెలుసు కదా, ఆ ఫోర్ట్ ఏరియా దగ్గరికి వెళ్ళేటప్పటికే మాకు ఎదురుగా కమాన్ ఒకటి కనిపిస్తుంది అనమాట, ఒక ఆర్చ్ దిస్ థింగ్ ఎంట్రీ కైండ్ ఆఫ్ థింగ్. కమాన్ కిందనే దెర్ ఇస్ దట్ గాయ్, ఒక ఆయన ఉన్నాడు. సో పాపం ఆయనకి కాలేదు బాగాలేదు, ఆయన అక్కడే ఉంటున్నాను అని చెప్పాడు ఎప్పటి నుంచో. అరే ఓకే అనిపించింది. ఇట్లా ఆయన ఏమన్నాడు, భయ్యా ఇక్కడ ఫోర్ట్ లేదు కానీ కమాన్ ఉంది కదా, ఈ కమాన్ కూడా బాగానే ఉంటుంది, చాలా మంది ఫోటోగ్రఫీ చేస్తారు అది ఇది అని చెప్పాడు. సో ఓకే ఇలా చూస్తే ఇంట్రెస్టింగ్ గానే ఉంది, కమాన్ని చూస్తున్నాము, ఇదే ఒక మినీ మహల్లా ఉంది కదా అనిపించింది. సో వి గాట్ ఎక్సైటెడ్. సో దాన్ని మళ్ళీ ఎక్కడం ఒక టాస్క్ అయింది మనకి. సో ఆయనే సింపుల్ చెప్పాడు, ఇట్లా పక్క నుంచి వెళ్ళి ఎక్కేసేయండి పైకి, చాలా మంది వెళ్తారు అని చెప్పాడు. అప్పుడు మనకు స్టంట్ పడ్డది. సో పైకి ఇలా ఎక్కడానికి ట్రై చేసాము, పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్ అడిగి పట్టుకోడు ఇడికి టాస్క్ ఉంది ఇప్పుడు దిగేటప్పుడు. రే అక్కడ మెట్లు లేవు, రాళ్ళు అవి పెట్టుకుని కొంచెం అలా రెస్ట్ చేసి పైకి ఎక్కిన తర్వాత బయట నుంచి చూసినప్పుడు అది చాలా చిన్నది అనిపిస్తుంది అబ్బా ఫ్రాంక్లీ. ఏముంటుందిలే అని ఒక చిన్న ఫీలింగ్ వచ్చింది. ఏంటిది ఎంట్రీలో ఉందంటే మహా అయితే ఒక చిన్న రూమ్ ఏదో ఉంటుంది అక్కడ, స్టే ఎవరైతే ఉంటారో జనరల్గా, అంటే ఆ టైమ్స్లో అక్కడ గార్డ్ చేసేవాళ్ళు, కింగ్స్ రూల్ చేసినప్పుడు నిజాంలు అక్కడ ఉండేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చిన్న రూమ్ ఏదో ఉంటుంది అని అనుకుంటే పైకి వెళ్ళి చూస్తే మాత్రం అదే ఒక ప్యాలెస్లో ఉంది. అంటే అన్ని రూమ్స్ ఎవరో రెనోవేట్ చేయడానికి కూడా ట్రై చేసినట్టున్నారు, కలర్స్ ఏవో బ్లూ కలర్ అట్లా వేసారు. అక్కడ నుండి పైకి వెళ్ళిన తర్వాత కొంచెం మనకి ఆ చుట్టూ ఏరియా అనేది కనిపించింది, నిజామాబాద్ ఆ ఊరు, అక్కడ నుంచి హాఫ్ ఆఫ్ ద నిజామాబాద్ కనిపించింది మనకి. సో అక్కడి నుంచి మళ్ళీ మెట్లెక్కి ఆ పైకి వెళ్ళంగానే లోపలంతా పెద్ద పెద్ద రూమ్స్ మనం చూసినట్టే, చాలా పెద్ద సీలింగ్ ఏంటంటే ఒక 2 floor కి ఉండే హైట్ ఉండే సీలింగ్ ఉంది అక్కడ. సీలింగ్ అంత పైన ఉంది దానికి. అంటే ఇట్లా మనమైతే ఎక్స్పెక్ట్ చేసి ఉండం కదా ఇలాంటి చోట ఇట్లాంటి రూమ్స్ ఉంటాయి. బట్ ఇమాజిన్ ఎదురుగా ఉండే కమానే ఒక క్రేజీ లెవెల్లో వాళ్ళు డిజైన్ చేశారంటే అది చూడంగానే చాలా యూనిక్ అనిపించింది ఆ ప్లేస్. అక్కడ నుండి మనం ఆ చుట్టూ ప్లేసెస్ తిరిగి, ఆ చుట్టూ ఆ రూమ్స్ అన్నీ తిరుగుతున్నాం. ఆ ప్లేస్ అంతా కూడా ఓకే, ఆ మనల్ని ఒక రకంగా ఆ టైంకి ట్రాన్స్పోర్ట్ చేసిందనే చెప్పొచ్చు. వాల్స్ కానీ, ఎందుకంటే లోపల అసలు ఉన్నాయి కొంచెం చెత్త అంతా పడి ఉంది, పీపుల్ వచ్చిన వాళ్ళంతా అదంతా చేసి అదొక అబండెంట్ ప్లేస్ లాగా ఉంది. బట్ స్టిల్ మనకు ఆరా తగులుతుండే అక్కడ ఉన్నంతసేపు. ఆ టైమ్స్లో ఎలా అక్కడ వాళ్ళకి సామాన్లు పెట్టుకోవడానికి ఆల్ దిస్ షెల్ఫ్స్ ఉన్నాయి, ఆ వాల్స్ వైడ్ రూమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు ఏం వర్క్ చేస్తుండే, అక్కడ ఏం పొజిషన్స్లో ఉంటుండే, ఎక్కడి నుంచి ఈ ప్లేస్ని చూస్తుండే అని అదొక ఐడియా వస్తుంది. అలా వస్తూ మనం ద అదర్ సైడ్ పోయి ఇట్లా నుంచుంటే కమాన్ నుంచి అక్కడ దెన్ వి సా ఆ బ్యూటిఫుల్ స్పాట్ అనమాట. ఇట్లా టాప్లో కొండపైన ఎదురుగా కమాన్ నుంచి చూస్తున్నప్పుడు టాప్లో ఉంది ఇంకా. సో మనకి ఒక బ్యూటిఫుల్ టెంపుల్ కనిపించింది, రాముడి గారి టెంపుల్ కనిపించింది. ఆయన అక్కడ పెట్టిన జెండాలు కానీ అవి గాలికి టప ఊగుతూ అట్లా భలే అనిపించింది అనమాట ఆ విజువల్ అయితే. సో అంటే మేము ఒకటి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, మాకు తెలీదు అక్కడ టెంపుల్ ఉందని చెప్పేసి. ఎప్పుడైతే కమాన్ ఎక్కి అక్కడ నుంచి అరే ఫోర్ట్ చూడడానికి వెళ్ళాం మనం, నిజాంది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి వీ వాంటెడ్ టు సీ. ఆ ఇంట్రెస్ట్ ఉండే, నిజామ్స్ అప్పట్లో ఎక్కువ మంది అక్కడ ఉండి అంటే చాలా రూల్ చేశారు, చాలా థింగ్స్ చేస్తారు, అవి ఏంటని చూద్దాం వెళ్ళిన వాళ్ళకి ఆ కమాన్ ఎక్కి చూడంగానే మాకు ఆ టెంపుల్ అట్లా చూస్తూ తెలియదు, ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ వచ్చి ఉండే. క్రేజీ మ్యాన్ అంటే నాకు తర్వాత అర్థమైంది ఏంటంటే మనకి వెన్ ఐ రీసెర్చ్ ఇంతకు ముందు అది ఫోర్ట్ లాగా ఉంటుండే. దెన్ అక్కడ చాలామంది అంటే దేర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ లైన్, తెలంగాణ కోటి రతనాల వీణ. సో అంత అందమైన, అంటే అందమని చెప్పలేను, బలమైన అని కూడా చెప్పవచ్చు వాటిని. సో అలాంటి రైటింగ్స్ని
స్లోగన్స్ని ఇలాంటి వాటిని రాసిన రచయితల్ని కానీ తెలంగాణ కోసం అంత కష్టపడి పోరాడిన యోధుల్ని చాలామందిని ఇక్కడే నైజాంలు ఒక ఫోర్ట్లో పెట్టారంట ఇంతకుముందు. సో దిస్ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ హిస్టరీ ఈ ఏరియా అనేది. అంత వాళ్ళ త్యాగాలు, వాళ్ళు పడ్డ కష్టాలు, వాళ్ళు పాడిన ఆ స్ట్రాంగ్ సాంగ్స్ కానీ రాసిన లిరిక్స్ కానీ నిజామాబాద్ ఈ ఏరియాని మొత్తం అక్కడ నైజాం రాజులు అట్లా పాలించారని చెప్పని అనుకున్నాను. అవును, బట్ కథ అది సగం మాత్రమే. దాన్ని వీళ్ళు ఎలా తిరిగి తెచ్చుకున్నారు ఆ టైంలో, ఎలా మళ్ళీ లేదు రైట్ ఏంటి రాంగ్ ఏంటి అని వాళ్ళకి ఎలాగా రుజువు చేశారు, తెలంగాణలో మళ్ళీ బ్యూటిఫుల్గా ఎలా మార్చుకున్నారు, ఆ ప్లేస్ని ఎలా మార్చుకున్నారు, తిరిగి తెచ్చుకున్నారు అనే కథ చెప్తుంది ఆ టాప్లో ఉన్న శ్రీరాముడి గుడి. సో అది చూసినప్పుడు వీ ఫెల్ట్ అరే మనం ఒక ప్లేస్ని వెతుక్కుంటూ వచ్చాము కానీ మనకి ఒక కథ దొరికింది అనిపించింది. సో దట్ మూమెంట్ హిట్ రియలీ డిఫరెంట్ అనమాట. సో నైజాములు వాళ్ళు కట్టిన ఆ కమాన్ ఏదైతే ఉంటుందో, వచ్చే ఎంట్రీ తీసుకునే సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు ఉండే ఓపెనింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రం అట్లనే ఉంది, అన్టచబుల్గా ఎవరు రాకుండా. బట్ అక్కడ నుంచి చూస్తే మన ఫోర్ట్ దగ్గర శ్రీరాముడి గుడి కట్టుకొని, సో అక్కడ అలాగే ఒక మసీద్ కూడా ఉంది, మసీద్ ఉంది, టెంపుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ పాయింట్ ఏంటంటే ఒక రాంగ్ రూల్ని మాత్రమే మన వాళ్ళు చేంజ్ చేస్తారు, అంతేగాని మన హార్మనీ ఎట్లయితే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ధర్మాస్, పీపుల్ కలిసి ఉండే బ్యూటీ ఉంటుంది కదా, అది మాత్రం ఇంకా నిజామాబాద్లో అలాగే ఉంది. సో దాన్ని ఎవరు ఏం చేయలేరు. సో దట్ షుడ్ బి ద కాన్స్టెంట్ థింగ్. మనందరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నా కానీ బిలీఫ్ సిస్టమ్స్లో వీ హ్యావ్ టు మనందరం ఒక కలిసిమెలిసి ఉండాలి. ఐ థింక్ దట్ ఈస్ అ సింబల్ అనుకుంటున్నాను. సో నిజామాబాద్ అంటే నాకు ఇప్పటి నుంచి గుర్తుండేది అదొక రాజు, లేకపోతే ఒక శాసించేటోడు, వాడి యొక్క ప్లేస్, లేకపోతే ఇంతకుముందు అలా ఉండేటోళ్ళు, అది మాత్రమే కాకుండా నాకు ఇప్పుడు అది ఒక బ్యూటిఫుల్ హార్మనీకి కలిసిమెలిసి ఎలా ఉండాలి పీపుల్ అని చరిత్ర చెప్పిన ఒక సమాధానంగా నాకు నిజామాబాద్ పోరాట యోధుల స్ఫూర్తి. చూసినాం, ఆ ప్లేస్ అంతా చూసి కిందకి దిగిపోయాను. మళ్ళీ అతి కష్టం మీద కింద దిగి సేఫ్ ల్యాండింగ్ అయ్యి ఓకే టాటా బాయ్ బాయ్ అని కమాన్ నుంచి బయటకు వచ్చి వీఆర్ వెయిటింగ్. అక్కడికి ఆల్మోస్ట్ ఒక 12 అయిపోయింది, ఆఫ్టర్నూన్ 12 అయింది. మనం ఇంకా మన సినిమాని ఎవరికి చూపించలేదు. బేసిక్గా మనం ఏమనుకున్నాం, నిజామాబాద్ ఫోర్ట్ ఎక్కి ఆ ఫోర్ట్ ఎక్కాలి, టైటిల్ రివీల్ చేయాలి, బేసిక్గా ప్లాన్. కొంచెం అలా మనం ఆ కమాన్ దిగి కిందకి రాగానే మనకి ఇంట్రెస్టింగ్గా అక్కడ కొంతమంది యూత్ కనపడ్డారు. ఒక ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు దేని గురించో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు నాకేమనిపిస్తుంది, వాళ్ళు ఏదో కాలేజ్ బంక్ కొట్టి ఇప్పుడు సినిమాకి ఎట్లా పోదామా, నాకు అట్లాంటి ఏదో వైబ్ అనిపిస్తుంది వాళ్ళ నుంచి. ఆ టైంలో ఏంటిది, పైగా లంచ్ బాక్సులు ఉన్నాయి చేతిలో, ఆఫ్టర్నూన్ టైం అయింది, టెక్నికల్లీ బాక్సులు ఉన్నాయంటే వాళ్ళు కాలేజీలోనే ఉండాలి. అవును. సో మనం వెళ్ళి వాళ్ళని బ్రో ఇట్లా మేము ఒక ఫిల్మ్ చేసామని చెప్పని ఇట్లా అప్రోచ్ అయ్యి, చూస్తారా ఫిల్మ్లో కొన్ని సీన్స్ చూస్తారా అని చెప్పని అన్నాం. మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే ఇంకొంచెం పిలువు అని చెప్పని మనం అడిగినప్పుడు మనోడు ఫోన్ చేసి, అరే ఎక్కడున్నావురా, పోలీసులు పట్టుకున్నారు, ఒకసారి వెంటనే రారా, ఇక్కడ కమాన్ దగ్గర ఉన్నాను అని చెప్పని అన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ చాలా స్పీడ్గా, మనోడు ఫోన్ చేసిన ఒక 2-3 మినిట్స్కి వచ్చేసాడు. ఆయన పేరేంటి, రైడర్ శ్రీకాంత్ అన్న రైడర్ లానే వచ్చాడు నిజంగా. పోలీసు పోలీసులు వచ్చిందని చెప్పిండా? అరే నిజంగా 12:03 2:10కి రా అని చెప్పి ఫోన్ చేసాం. మళ్ళీ అయిపోయింది. హరీష్ ఫోన్ షర్ట్ పాయింట్ ఇప్పుడే వీడి కోసం పోతుంది, గాడి కోసం పోతుంది. షూటింగ్ నడుస్తుంది మూవీలో. అరే రియల్ హీరో లెక్క ఉంది. హీరో మనము ల్యాప్టాప్ తీసాము, నీట్గా ఎదురుగా పెట్టాము, బాయ్స్ అందరూ కూర్చున్నారు బయట అనమాట, ఎండలో ఒక చిన్న చెట్టు కింద. వి ప్లేడ్ ఇట్ ఫస్ట్. సో ప్లే చేసాము. ఒక సీన్ ఒక 1 minute అట్లా అవుతున్నప్పుడు దే ఆర్ వాచింగ్ ఇట్. చిన్న ఏదో స్లైట్గా ఎక్కడో ఒక మూలన స్మైల్ అలా లైట్గా వస్తుంది ఏదో కామెడీ సీన్కి. ఓకే వీళ్ళకి ఏంటని చూస్తున్నప్పుడు ఒక మంచి పంచ్ ఒకటి వచ్చేది ఉందన్నమాట ఒక సీన్లో. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పంచ్. అది వస్తుంది అని వెయిట్ చేస్తున్నప్పుడు సడన్గా వెనకాల నుంచి మసీద్ నుంచి ప్రేయర్స్ వచ్చినాయి.
అంత సౌండ్ ఇట్లా మొత్తం అంతా ప్రేయర్ సౌండ్ వచ్చింది. అరే అవును కదా, ఇప్పుడు ప్రేయర్స్ టైం అయింది కదా అని గుర్తొచ్చింది అనమాట. వీళ్ళకేమో ల్యాప్టాప్లో ప్లే చేసేది వినబట్టలేదు, వాళ్ళు మనల్ని చూడటం, మనమేమో మనం ఒకరినొకరు చూసుకోవడం. అవును. అరే ఏంది మా అనేది ఇప్పుడు ఎట్లా అనేసి అనుకున్నాం. సో డిసప్పాయింటెడ్ అనమాట కొంచెం. నాకు తెలిసి ఇంకా వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఇక్కడ పెట్టాము వాళ్ళకి అసలే లంచ్ టైం ఏదో అవుతుంది, వాళ్ళు తినలేదంట, వాళ్ళు కూడా మోస్ట్లీ వెళ్ళిపోతారేమో ఇంకా అనుకున్నాం. సరే మేము కూడా ఇంకా సరే అని ల్యాప్టాప్ తీసుకొని వీ హ్యావ్ టు స్టార్ట్ ఫార్వర్డ్. నాకు తెలిసి వీళ్ళు టైం ఇవ్వలేకపోవచ్చు మనకి అనుకున్నాం. వాళ్ళు అంత ఎగ్జైటెడ్ కనబడలేదు ఫస్ట్ అని అనుకుంటే మన వాళ్ళు అన్న ఇక్కడ కాదన్నా కొంచెం ముందుకెళ్తే మంచి ప్లేస్ ఉంది, ఏ డిస్టర్బెన్స్ ఏ సౌండ్స్ ఉండవన్నా, అక్కడికి వెళ్దాము, అక్కడ ప్లేస్ కూడా లొకేషన్ బాగుంటుంది, ఒక చెట్టు ఉండి అసలు ఎటువంటి డిస్టర్బెన్స్లు ఉండవన్నా, అక్కడికి వెళ్దామన్నా అని చెప్పని అన్నారు. మేము షాక్, ఏంది వీళ్ళు వెళ్ళిపోతారేమో అనుకున్నాము, బట్ దే వాంట్ టు వాచ్ ద ఫిల్మ్. అరే నచ్చింది. సో దే వాంటెడ్ టు టేక్ అస్ టు సమ్వేర్ సమ్ పీస్ఫుల్ ప్లేస్కి తీసుకెళ్దాము, వీళ్ళకి చూపిద్దాము అని చూద్దామని వాళ్ళు అనుకున్నారు అనమాట. అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ మనం వాళ్ళతో పాటు వాళ్ళు తీసుకెళ్తూనే ఉన్నారు. వాళ్ళు ఎటో బైక్ మీద పోతున్నారు, ఆదర్శ్ డైరెక్టర్ ఏమో బైక్ వెనకాల ఉన్నాడు, ఆయన తీసుకుని వెళ్ళిపోతే మన పరిస్థితి. సో వెళ్తున్నారు, మనం కూడా చూస్తున్నాం అసలు ఎటు వెళ్తారు, ఎక్కడికి తీసుకెళ్తారు, అసలు చిన్న చిన్న గల్లీలోంచి పోతున్నాం. అరే సరే బాబు ఇక్కడ ఒక చోట ఆపాను నేను, ఇక్కడ ఆగిపోదాం, ఇక్కడ చిన్న చాయ్ షాప్ లాంటిది ఉంది, ఇక్కడ చూసేద్దాం అంటే లేదు అక్కడ బాగుంటుంది అని దే టుక్ అస్. సో ఫైనల్లీ ఒక స్పాట్కి అయితే తీసుకెళ్లారబ్బా. ఆ స్పాట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది, అక్కడ చుట్టూ పొలాలు ఉన్నాయి, పెద్ద చెట్టు ఉంది. ఆ ఒక్క చెట్టు దగ్గరే కొంచెం మనకి నీడ ఉంది, అట్లీస్ట్ మనం ప్లే చేసుకోవడానికి. అక్కడ వాళ్ళ బండి వాళ్ళే. నాకు ఎక్కడ ఆశ్చర్యం అనిపించింది అంటే, ఎక్కడ పెడదాం, ఇట్లా పట్టుకుని చూపిద్దామా ఏంటి అని చెప్తే, అన్న అట్లా కాదన్నా మనం బండి ఇట్లా పెడదాం అని చెప్పి మెయిన్ స్టాండ్ వేసి బండి వాళ్ళే ఒక పొజిషన్కి తీసుకొచ్చారు, అదో పెద్ద మల్టీప్లెక్స్ లా తయారు చేశారు చెట్టు కింద. సో అట్లా వాళ్ళు బండి మెయిన్ స్టాండ్ వేసి మన అక్కడ ల్యాప్టాప్ మళ్ళీ పెట్టి మళ్ళీ మనం ప్లే చేసాం. అక్కడి నుంచి వాళ్ళు చూస్తున్నారు. ఇంకా సీన్లోకి వెళ్ళంగానే వాళ్ళకి ఎంజాయ్ చేస్తున్నారు. అప్పుడు కూడా అమ్మయ్య కొంచెం వీళ్ళకి ఓకే బాగానే అనిపించింది అని చెప్పని అనుకున్నాం. అన్న ఇంకో సీన్ ఉందా తర్వాత. సో ఫస్ట్ ఒక సీన్ చూపించాం కదండి, ఆ సీన్ ఎండ్ అయిపోయింది. దే హ్యాడ్ ఫన్, మంచిగా ఎంజాయ్ చేశారు. అయిన తర్వాత ఓకే దీంతో రెస్పాన్స్ తీసుకుందాంలే, లంచ్ టైం అయింది ఇంకా వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ దెన్ దే ఆర్ లైక్ లేదన్నా ఇంకో సీన్ చూస్తాం. అలా ఒక సీన్ తర్వాత ఇంకో సీన్, అట్లా ఒక 3-4 సీన్స్ దాకా వాళ్ళకి చూపించాం. అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ చూపించిన సీన్స్ నుంచి వాళ్ళ రియల్ లైఫ్లో మేము కూడా మా రియల్ లైఫ్లో ఇట్లానే ఉంటాం, వాళ్ళు కనెక్ట్ అయిపోయారు. ఎట్లా అనిపించింది ఓవరాల్ వైఫ్ ఫీలింగ్? మాకైతే బాగానే అనిపించింది, మేము కూడా అట్లనే చేస్తాం. అంతే కాలేజ్ అంతే. అవునా? ఒక ఇన్సిడెంట్ చెప్పు దాతు, అసలు ఒక నీట్ గా మన ప్రేక్షకుల కోసం. నువ్వు కూడా చెప్పు దత్తు బ్రో. బండి వేరే ఇంట్లో పెద్ద ఐటర్ బండి వేసేసారు. మాకైతే నచ్చింది. ఫ్రెండ్స్ తోటి వెళ్తే ఇంకా సూపర్ ఉంటది. ఇంకో దాంట్లో 2-3 ఇంకొక యాడ్ ఉంటే సూపర్ ఉంటుండే. 3 మెంబర్స్ కాకుండా 5 మెంబర్స్ అయితే సూపర్ ఉంటుంది. ఆ చేతి పట్టు అన్ని మంచిగా ఉన్నాయి. ఇంకా ఫ్రెండ్స్ తో పోతే ఇక అది వైపు వేరే ఉంటుంది, ఇక మొత్తం ఎంజాయ్ చేయొచ్చు మొత్తం. ఎందుకంటే స్టోరీ సేమ్ మాదల్లా ఉంది, అందుకని అందరూ వచ్చేస్తారు. స్టోరీ చెప్తే అందరూ వచ్చేస్తారు. నీకు దత్తు బ్రో నువ్వేం చెప్తావు? చాలా పనిస్తుంది, నచ్చిందా? అంటే దోస్తులతో వెళ్ళాలంటావు? మన మూవీలో ఉండే క్యారెక్టర్స్కి వాళ్ళు బాగా రిలేట్ అయ్యారు, చాలా ఎంజాయ్ చేశారు. వాళ్ళు స్టోరీ చెప్తున్నారు కదా, ఒక రాయి స్టోరీ చెప్పారు, ఏదో గొడవకి వెళ్ళి ఇట్లా క్రేజీ అదైతే. అమ్మో వాళ్ళు ఫుల్ రిలేట్ అయ్యారు, సినిమా చూసారు, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ చెప్పారు, మేము ఇట్లా కనెక్ట్ అయ్యాం అట్లా కనెక్ట్ అయ్యాం అది ఇది అని చెప్పేసి. సో మజా అనిపించింది. అండ్ వాళ్ళకి మా టైటిల్ కూడా నచ్చింది సినిమాది. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్. విఘ్నేష్ ముదిరాజ్ అని ఉన్నారు కదా అబ్బాయి, ఆ అబ్బాయి ఫాలోలు కొట్టిస్తున్నాడు, చాలా మంది ఎంకరేజ్ చేస్తున్నాడు అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ని, భయ్యా వాళ్ళ ఛానల్ చూడండి అది ఇది అని. నాకు అసలు
థ్యాంక్స్ విఘ్నేష్ ముదిరాజ్ బ్రో. మాకు నిజామాబాద్ అంటే ఇప్పటి నుంచి మీరే గుర్తొస్తారు భాయ్. విఘ్నేష్, దుబాయ్ దత్తు, రైడర్ శ్రీకాంత్. జాతి రత్నాలు శ్రీకాంత్ ఫిక్షనల్ రా. నిజామాబాద్ శ్రీకాంత్ ఒరిజినల్, రైడర్ శ్రీకాంత్ గుర్తుపెట్టుకోండి. అండ్ అలా మనం నిజామాబాద్ ఫోర్ట్కి వచ్చాం. అక్కడ ఫోర్ట్ లేదనుకున్నాం. అక్కడి నుంచి మనం మన సినిమాని ఎవరికి చూపించాలి అనుకున్నప్పుడు మనకి ఇట్లా జాతి రత్నాలు దొరికారు. అందరూ ఒక్కొక్కరు ఒక్కో టైప్. ఇందాక సేమ్ ప్లేస్ గురించి చెప్పినట్టే, అంటే ఇది నిజామాబాద్ అంటే ఇంకా కలిసిమెలిసి ఉండడం అంటారు చూసా, దానికి మనం సింబల్లా పెట్టేసుకోవచ్చు. అక్కడ ఆ పీపుల్ కూడా అట్లనే ఉన్నారు, విచిత్రమైన పీపుల్, బట్ స్టిల్ కలిసే ఉన్నారు బ్యూటిఫుల్గా. సో ఐ థింక్ యూ పీపుల్ ఆర్ సో ఇన్స్పైరింగ్ అండి నిజామాబాద్ వాళ్ళు. మళ్ళీ వస్తాం అటు సైడ్, వస్తాం సినిమా రిలీజ్ అయ్యాక. ఓకే, మళ్ళీ ఇంకా చాలా ఉంది చూసేది, పక్కా కలుస్తాం. ఓకే, విఘ్నేష్ ముదిరాజ్ అండ్ దుబాయ్ దత్తు, రైడర్ శ్రీకాంత్. ఓకే, అందరూ మళ్ళీ కలుద్దాం మనం. ఇంకా పెంచుకుంటూ పోదాం మన ఫ్రెండ్స్ సర్కిల్ ఇంకా పెంచుకుంటూ పోదాం. ఓకే, డే 2లో మంచి జోష్ అండ్ ఎనర్జీ ఇచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఎటో తీసుకుపోతున్నారు, చూస్తారా లేదా ఏంటి అని. పొద్దున ఇట్లా మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఇట్లా అనుకోం కదా, వెళ్తాము రోడ్ మీద చూపిస్తాను. బట్ దీస్ పీపుల్ ఆర్ డిఫరెంట్ కైండ్ అనమాట. సో వెరీ కైండ్. సో అలా మనకి అక్కడ నిజామాబాద్ బాయ్స్ ఫుల్ ఎనర్జీ అండ్ జోష్ ఇచ్చారు. అదే జోష్తో మేము అక్కడ నుండి ముందుకు బయలుదేరాం. నిజంగా అంటే ఫిలిం తీసి ఇలా చూపించి వాళ్ళ రెస్పాన్స్ వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది మేము ఏం ఫీల్ అవుతున్నాము. చాలా హార్ట్ఫుల్ ఫీల్ అయిపోయింది అనమాట. దెన్ వీ వెంట్ ఫార్వర్డ్. వెళ్తూ ఐ థింక్ వీఆర్ ఆన్ ద వే టు ఆదిలాబాద్ టువర్డ్స్ ఉన్నాము. ఆదిలాబాద్ ఈ వెళ్ళే దారిలో జస్ట్ ఇంకొక 10 kilometers కొంచెం డిస్టెన్స్లో అంకాపూర్ అనేది కనిపించింది విలేజ్. సో అంకాపూర్ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి, చికెన్ ఫేమస్ అనమాట అక్కడ. చాలా బాగా చేస్తారు అంకాపూర్ చికెన్ అనేది, చాలా ఫేమస్ తెలంగాణలో. నేను ఎప్పుడు రీల్స్లో అలా చూస్తుండే, మన వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు అప్పుడప్పుడు. ఓకే, ఇలాంటి వాటికి ఎప్పుడైనా వెళ్తామా, బట్ ఐ డోంట్ థింక్ ఫుడ్ కోసం ఇంత దూరం వెళ్ళాం మేము, ఎంత బాగున్నా అది అనుకునేటోడు నేను. బట్ ఇవాళ మనం వెళ్ళేదే కథలు వెతకడానికి అని నాకు గుర్తొచ్చింది. దెన్ రుక్ బై మనం కొంచెం సేపు ఆగి అప్పుడు లంచ్ చేద్దాము, అంకాపూర్ వస్తుంది ముందుకే అని చెప్పేసి మ్యాప్ పెట్టి అదే దారిలో దూరంగా అంకాపూర్ ఉంటే అక్కడ దాకా ఇది వెంట అనమాట. వెళ్ళి అంకాపూర్లో మనం ఒక మంచి హోటల్ ఒకటి చూసాం అనమాట, రోడ్ సైడ్ ఒక చిన్న దాబా టైప్ అనమాట. అక్కడికి వెళ్తే దే సెడ్ వీఆర్ కుకింగ్ అంకాపూర్ చికెన్, మనది ఫేమస్ అది ఇది అని చెప్పారు. సరే చలో డాలో అని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాం. సో వీ సాట్ అండ్ వీఆర్ జస్ట్ థింకింగ్ అబౌట్ నిజామాబాద్లో మనం కలిసాం, ఆ హ్యాపీనెస్ షేర్ చేసుకుంటూ దెన్ హీ గాట్ అస్ దట్ అంకాపూర్ చికెన్. ఆ కోడిని తీసుకొచ్చిండు, కూరని పెట్టిండు, మంచిగా వేడివేడిగా కలుపుకుంటూ తింటున్నాము. అండ్ చాలా బాగుంది, బిలీవ్ మీ, చికెన్ ఈజ్ సో గుడ్. బాగా చేశారనమాట అక్కడ. అరే ఇట్స్ వర్త్ ఇట్ మ్యాన్ అనిపించింది. మేము వెళ్ళిన ప్లేస్ అయితే చాలా బాగుందండి, వీలైతే ఆ విజువల్ చేస్తాను, సూపర్ ఉంది. ఐ థింక్ ఇట్స్ బికాస్ ఆఫ్ దేర్ స్పైసెస్ అనుకుంటా, వాళ్ళ ఇంట్లో లేకపోతే వాళ్ళ ఓన్గా చేసిన ఉన్నట్టున్నాయి. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ట్విస్ట్ ఇన్ ద స్టోరీ, వీఆర్ హ్యావింగ్ గుడ్ చికెన్ అది ఇది, మనోడు వెజ్ కాబట్టి హీస్ హ్యావింగ్ దట్ వెజ్ థింగ్. ఈ లోపల మాకు ఏదైనా కొంచెం స్పైస్గా ఉంటే బాగుంటుంది అనిపించింది. సో అన్న వచ్చి ఇది వేసుకోండి అని చెప్పేసి హీ గేవ్ సమ్ పచ్చడి. అది హిట్ అస్ డిఫరెంట్లీ. సో అది దాని పేరేంటది, ఎలపాయ కారం ఆర్ వెల్లుల్లిపాయ కారం. సో మనకి ఇచ్చింది పచ్చడి కైండ్ కదా అది వెల్లుల్లిపాయ కారమే, పచ్చడి అంటే పౌడర్ ఫామ్ లో ఉంటేమో కారం అంటారంట. నేను అడిగిన తర్వాత కారము లేదు అంటే పచ్చడి పికల్ టైప్ ఉంటుంది. దట్ వన్ ఈస్ క్రేజీ. అంటే చికెన్ అప్పటి వరకు మాకు 100 హిట్ అయింది అంకాపూర్ చికెన్, బట్ దిస్ పచ్చడి థింగ్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 200-300. అంటే నాట్ ఇన్ స్పైస్ లెవెల్స్, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇట్స్ లైక్ క్రేజీ. ఎల్లిపాయ కారం ఇన్ తెలంగాణ, మన అంకాపూర్ సైడ్ చికెన్ చేస్తున్న వాళ్ళ దగ్గర ఎస్పెషల్లీ వి గాట్ టు సీ అ బ్రిలియంట్ వర్షన్ అనమాట. అంటే మా నానమ్మ కారం బాగా కొడుతుంది, ఆ కారంని బీట్అవుట్ చేసే ఆల్మోస్ట్ ఆ రేంజ్ లో ఉంది అది. సో బాగా నచ్చింది. ఏంటి అసలు ఇంత బాగుంది ఏంటో అనిపించింది. సో ఎవరన్నా అంకాపూర్ సైడ్ పోతే, ఇట్లా హైదరాబాద్ నుంచి పోతుంటారు కదా, అంకాపూర్ వస్తుంది కదా, రైట్ సైడ్లో ఒక షాప్ ఉంటుంది, ఆర్డర్ చేస్తే ఇవ్వబడును అన్నట్లు ఉంటుంది బోర్డ్స్, అక్కడ మీకు ఆబ్వియస్గా అర్థమైపోతుంది. సో వెళ్ళి వాళ్ళని ఫస్ట్ అడగండి ఆర్డర్ ఇచ్చే ముందు, ఎల్లిపాయ కారం ఉందా అంటే అప్పుడు కూర్చోండి, ఎల్లిపాయ కారం తీసుకోండి, బిలీవ్ మీ మీరే
మస్తు అనిపిస్తుంది మామ. క్రేజీ ఫుడ్ తిన్నాము, పీపుల్ని కలిసినాము, సినిమా చూపించినాము. అండ్ దెన్ అక్కడి నుంచి మనం ఆన్ ద వే టు ఆదిలాబాద్. ఆ వెళ్ళే దారిలో మనం నిర్మల్ ఫోర్ట్ దగ్గర ఆగాం. యా నిర్మల్ ఫోర్ట్ పొద్దున్న ఎలాగో ఆ ఫోర్ట్ చూడలేకపోయినాం కదా నిజామాబాద్ది. అంటే టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము, బట్ ఈ లోపల మన బాయ్స్ కింద కలిసారు కాబట్టి వీ హ్యాడ్ టు మూవ్. అంటే మేము పైకి వెళ్దాము లేకపోతే ఇంకా చూద్దాం అనుకునే లోపలే వీ హ్యాడ్ టు మూవ్ టు డిఫరెంట్ ప్లేస్, కొంచెం సైలెంట్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపో అన్నారు. బట్ నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం ఫస్ట్ నిజామాబాద్లో రాముడు వారి టెంపుల్కి వెళ్దాం. సో ఆయన టెంపుల్కి వెళ్ళిన తర్వాత మొత్తం తిరిగి నిజామాబాద్ అంతా. ఓకే, సో అక్కడ ఎట్లా మిస్ అయినాం కదా ఫోర్ట్ కానీ లేకపోతే మన రాముడు గారి టెంపుల్ కానీ, అక్కడికి వెళ్ళడం మిస్ అయినాం కదా అని చెప్పి నిర్మల్ ఫోర్ట్ అని దారిలో మనకు ఒకటి కనిపిస్తుండే సో మ్యాప్లో. సో చలో నిర్మల్ ఫోర్ట్ అని చెప్పేసి ఓకే దీన్నైనా చూద్దాము అని చెప్పేసి అంటే వి స్టార్టెడ్ అన్నమాట. కన్ను కొట్టారు అట్లా వెనకాల నువ్వు మ్యూజిక్ అదే ఇవ్వాలి, నడుస్తాడు కదా అందులో కోరస్ ఇస్తావు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇవ్వాలి. బ్యాగ్ వేసుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళినప్పుడు కొంచెం ఒక 5:30 ఆ గోల్డెన్ లైట్ అప్పుడే డ్రాప్ అవుతుంది, సన్సెట్ అప్పుడే అవుతుంది, మెల్లగా డ్రాప్ అవుతుంది. మనం ఏమనుకున్నాం ఫోర్ట్ అంటే ఇంకా లోపలికి నిజామాబాద్ ఫోర్ట్ లా ఉంటుందేమో అనుకున్నాం. జస్ట్ మనం కారు ఆ ఎంట్రన్స్ దగ్గర పార్క్ చేసి అక్కడి నుంచి లోపలికి వచ్చాం. అదే బయట ఒక పంచర్ షాప్ ఏదో ఉంది, అడిగితే కూడా ఫోర్ట్ ఉంటుంది ఇలాగే వెళ్ళమన్నాడు. అట్లా వెళ్ళే మనకి ఆ ఫోర్ట్కి వెళ్ళే రూట్ కానీ ఆ రోడ్ కానీ చాలా బాగుంది. అట్లా మనం ఆ ఎంట్రీ దగ్గర ఒక కార్ అలా పార్క్ చేసుకుని, అసలు ఎంట్రీ కూడా సూపర్ ఉంది, ఎంట్రీ కూడా చాలా బాగుంది. సో మనం జస్ట్ అలా అక్కడి నుంచి ముందుకు వెళ్ళి ఏముంది ఏంటో చూసి కొంచెం సేపు ఉండి వెళ్దామని చెప్పి అని అనుకున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఎట్లాగే వచ్చాం కదా, చిన్నగా చిన్న బాన్ఫైర్ వేసుకుందాం అని చెప్పి అనుకుని మనకి కావాల్సిన యాక్సరీస్ కొంచెం వాటర్ అన్నీ క్యారీ చేసి ఆ ఫోర్ట్ లోపలికి వెళ్ళాం. అట్లా చీకటి పడుతుంది, చుట్టుపక్కల ఎవ్వరు లేరు మనకి, ఓన్లీ సూర్యుడు ఒక్కడే కనపడుతున్నాడు మనకి అలా కిందకి డ్రాప్ అవుతూ. సో ఆ టైంకి మెల్లగా మనం వెళ్తున్నాం, పెద్ద నాయిస్ చేసుకుంటూ ఒక పక్షి ఏదో అట్లా ఎగిరింది. ఏంటా అని చూస్తే అది మనకి ఏం రెక్కలు కనపట్లేదు, ఏం కనపట్లేదు, చూస్తే పికాక్ అది. ఓకే, సో అది ఈ పికాక లేకపోతే అసలు ఇది ఏంటి కొంచెం డిఫరెంట్ ఉందని అనుకున్నప్పుడు ఇంకో చెట్టు మీద నుంచి ఇంకో చెట్టుకి వేరే పికాక్ అంటే వేరే నెమలు ఎగిరింది. అలా అస్సలు భలే ఉంది కదా ఇక్కడ అని చెప్పని అనుకున్నాం. అండ్ అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి ఆ లోపల అసలు ఫోర్ట్ ఉందా లేదా అని చెప్పి అనుకుంటే మొత్తం తిరిగినాం, ఒకసారి ఇటు చూపిస్తుంది ఒకసారి అటు చూపిస్తుంది, మొత్తం తిరిగినాము. అయితే ఫోర్ట్ కనబడలేదు. ఒకసారి చూద్దాం కదా అని చెప్పి ఆ ఎంట్రీ బయటికి వెళ్ళి అక్కడ నుంచి బయట నుంచి అలా చూసి నుంచున్నప్పుడు అనిపించింది అరే ఇది కరెక్ట్గానే ఉంది, ఈ ఎంట్రీ కరెక్ట్గానే ఉంది, డోర్ కరెక్ట్గానే ఉంది, ఇలా నడుచుకుంటూ వెళ్దామని లోపల నడుచుకుంటూ పోయినాం. మనం పోయి చూసేప్పటికి ఓకే ఇక్కడ యాక్చువల్గా ఫోర్ట్ ఉండాలి కానీ లేదు ఇప్పుడు. సో మేము అక్కడ ఫోర్ట్ లేదని కొంచెం మళ్ళీ డిసప్పాయింట్ అయినాము. బట్ చీకటి మాత్రం ఫుల్ ఉంది, యానిమల్స్ తిరుగుతున్నాయి, పికాక్స్, పిగ్స్ అవి ఇవి తిరుగుతున్నాయి. సో సరే ఎలా వచ్చాం కదా అని చెప్పి ఈరోజు జరిగిన థింగ్స్ అన్ని గుర్తు తెచ్చుకొని వీఆర్ వైబింగ్ అనమాట. అక్కడే కూర్చొని వీఆర్ టాకింగ్ అబౌట్ స్టఫ్, అసలు ఎలా జరిగింది, ఎలా స్టార్ట్ అయింది డే, ఎటు పోయినాము, అంకాపూర్ చికెన్ తిన్నాము, అది ఇది అనుకోండి. మళ్ళీ ఆదర్శ్ గాడేమో ఫుల్ భయపడుతున్నాడు, డైరెక్టర్కి కొంచెం భయం అనమాట ఇట్లా చీకట్లోకి వెళ్ళడం అదంతా. మాకు ఆ రోజు తెలిసింది, షూట్ అయిన రోజులని తెలియలేదు. ఎలా చూడటానికి 6 feet ఉండి గంభీరంగా ఉంటాడు. మేము ఫిలిం షూట్ చేసినప్పుడు అయితే చాలా తిరిగి ఉన్నాం కదా, అప్పుడు కూడా ఊళ్ళల్లోకి వాటిలోకి వెళ్ళాం. కానీ ఎప్పుడు ఆదర్శ్ డైరెక్టర్ ఇట్లా భయపడుతున్నట్టు ఎప్పుడు కనపడలేదు. బట్ ఇక్కడ క్యూట్ అనిపించింది, అరే చిన్న చిన్న వాటికి ఏంటో భయపడుతున్నారు మీరు అనిపించింది. సరే అని చెప్పి మనోడు అన్న వెళ్ళిపోదామా అది ఇది అంటే ఏదో సౌండ్స్ వస్తున్నాయి వెళ్ళిపోదాం అని చెప్పి అన్నాడు. సో దెన్ ఐ టుక్ ఏ లైట్, ఒక లైట్ తీసుకుని స్టిక్ లైట్ ఏదో ఉంది, మొత్తం వెనకాల ఒక రౌండ్ వేసాం. అక్కడ ఐ థింక్ అక్కడ చీకట్లో ఒక పిగ్కి ప్లాస్టిక్ కవర్ చుట్టుకున్నాం, అది అట్లా తిరుగుతుంది పాపం, అదే భయపడి తిరుగుతుంది. అది చూసి మనోడు భయపడుతున్నాడు అది విని. సరే అని చెప్పి నేను మొత్తం అట్లా చూసి అది వెళ్ళిపోయింది అనమాట, లైట్ చూసి ఎవరు ఉన్నారని.
దెన్ ఐ కేమ్ బ్యాక్, కూర్చున్నాము. మనోడు కొంచెం భయం తగ్గింది అప్పటికి. సో మనోడే అన్నాడు, కొంచెం సేపు ఉందామన్నా పర్లేదు, నాకు కొంచెం భయం ఫేస్ చేస్తా అది ఇది అన్నాడు. సరే డన్ అని చెప్పి నేను కూడా మోటివేట్ చేసాము. ఈ ప్లేస్కి వచ్చాము, మనకి ఇట్లాంటి ఆపర్చునిటీ మళ్ళీ ఎప్పుడు దొరుకుతుంది, ఇట్లా ఒక చీకట్లో కూర్చుని ఈ ఫియర్ని ఎక్స్పీరియన్స్ చేయడం కూడా చాలామందికి ఆ లక్ ఉండదు వరల్డ్లో, ఒక భయాన్ని ఎక్స్పీరియన్స్ చేయడం కూడా. సో అది ఒకసారి ఫేస్ చేసాం. నెక్స్ట్ టైం ఎంతకన్నా తక్కువ డేంజరస్ ప్లేస్కో, తక్కువ డార్క్ ఉన్న ప్లేస్కి వెళ్ళినప్పుడు అరే నేను ఇంకా బెటర్ చూసినారా అని గుర్తొస్తుంది, ఆ ధైర్యం అనేది ఉంటుంది మనకి ఉంటుంది. సో అది చెప్తే మనోడు కూర్చుని సో మార్నింగ్ స్టార్ట్ అయ్యింది అండ్ నిజామాబాద్ పోయింది, ఆ అబ్బాయిలకి చూపించింది సినిమా అదంతా. అండ్ దెన్ అంకాపూర్ చికెన్, ఇవన్నీ గుర్తొచ్చినాయి. నైట్ వీ డిస్కస్డ్ అబౌట్ లాట్ ఆఫ్ అదర్ స్టాఫ్ ఆల్సో. అసలు ఏంటి సినిమాలు ఏంటి, లేకపోతే ఏం చేద్దాము మనము ఫిల్మీ ఆన్ వీల్స్లో, ఇంకా ఎటువంటి కంటెంట్ చేద్దాము వెళ్తూ నా ఐడియాస్ ఏంది, నేను ఎలాంటిది చూడాలనుకుంటున్నాను యూట్యూబ్ స్పేస్లో. సో ఇదంతా వీ హ్యాడ్ అ డిస్కషన్. సో చాలా పాజిటివ్గా చాలా బాగుండే ఆ రోజు నైట్. సో నిర్మల్ ఫోర్ట్ అంటే అప్పుడు మనకు ఆ కథలన్నీ గుర్తొస్తాయి. కానీ ఆ రోజు మాత్రం బాగా అనిపించింది. ఆ చిన్న భయాలు కొంచెం లిటిల్ అడ్వెంచరస్సే ఉంది అది కూడా. సారీ గైస్, కొంచెం ఫీవర్ ఉంది నాకు, సో కొంచెం గొంతు తేడా ఉంటే జస్ట్. నిర్మల్ ఫోర్ట్ నుంచి బయటకు వచ్చేసాం, ఒక 1 hour అట్లా ఉండి చీకటి పడ్డది, అప్పుడే ఫుల్ చీకట్లో ఉన్నాము. We came out and we are I think we crossed నిర్మల్ ఘాట్స్ అని ఉన్నాయి, ఫారెస్ట్ లైక్ ఏరియా ఉంది. ఘాట్ రోడ్డు క్రాస్ నైట్ టైం క్రాస్ చేసాం, మార్నింగ్ చూడాల్సింది మనం. సో అది క్రాస్ చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టువర్డ్స్ ఆదిలాబాద్ ఆర్ కుంతల ఫాల్స్ వైపు కదా, కుంతల వాటర్ ఫాల్స్. సో దాని వైపు వెళ్తున్న దారిలోనే వి స్టాప్డ్ సమ్వేర్, నిర్మల్ ఘాట్స్ దాటాక అక్కడ ఐ థింక్ ఆంజనేయ స్వామి గుడి దగ్గర. ఈ పొద్దున్న రాముడి గుడి తప్పింది, బట్ సాయంత్రం ఆంజనేయ స్వామి గారిది గుడి తప్పలేదు అనమాట. సో దర్శించుకున్నాం, అక్కడే మంచిగా క్యాంపింగ్ చేసుకున్నాం గుడిలోనే. అంటే లిటరల్ చెప్పాలంటే గుడి ఉంటే గుడికి స్టిక్ ఆన్ అయ్యే చిన్న షెడ్ ఉంది, అక్కడే వి హ్యాడ్ అవర్ రెస్ట్ అనమాట ఆ నైట్కి. సో బాగుండే. ఓకే బాస్, థ్యాంక్స్, పొద్దున్న మిస్ అయ్యాము, మళ్ళీ ఇలా కదల్సి వచ్చిందని నేను ఇప్పుడు రిలీజ్ అయినా ఈ చెప్తున్నప్పుడే. సో చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఒక ఆరా ఉంటుంది స్వామిది, సో సూపర్ ఉండే అనమాట టెంపుల్ ఆరా కానీ అదంతా. సో అలా బ్యూటిఫుల్గా ఎండ్ అయిందండి డే 2 అయితే. చాలా ఎక్సైటింగ్గాను చాలా యూనిక్గాను ఉంది ఫీల్ అయితే. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ ఎంజాయింగ్ దిస్. అన్న ఇప్పుడు మనం డే 1 చాలా బాగా జరిగింది, డే 2 కూడా మనకి చాలా అడ్వెంచరస్ గా, అసలు మన బాయ్స్ మంచి జోష్ ఇచ్చారు, ఎనర్జీ ఇచ్చారు. మనం ఇప్పుడైనా టైటిల్ రివీల్ చేసేయచ్చా? టైటిలా? సో అది మన సినిమా టైటిల్. మన సినిమా టైటిల్. సో గుడ్ బాగా అడిగావు. సో ఇప్పుడు మనం ఫస్ట్ డే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాం టువర్డ్స్ నిజామాబాద్ అనుకున్నాము. సింగూరు పోయినాము, పీపుల్ని కలిసాము, వాళ్ళకి రెస్పాన్స్ బాగా నచ్చింది, అంతా బాగుండే కదా. ఆ తర్వాత నైట్ క్యాంపింగ్ చేసాము, అది కూడా మంచిగా ఉండే మొన్న. అండ్ దెన్ టుడే ఎక్కడికి వెళ్ళాము, పొద్దున్న నిజామాబాద్ ఫోర్ట్ సైడ్ వెళ్ళాము, కమాన్ చూసాము, అండ్ అక్కడ మన బాయ్స్ కలిసారు. అసలు చాలా బాగుండే బాయ్స్, మీ రెస్పాన్స్ అయితే, మీ ఎఫర్ట్, మీ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అసలు ఏం చెప్తాం చెప్పు. అండ్ అంకాపూర్ పోయాము, చికెన్ తిన్నాము. ఫస్ట్ వెళ్ళి అది అడగండి, ఓకే, చికెన్ ఆర్డర్ చేసే ముందు. సూపర్ ఉంటుంది, బిలీవ్ మీ. ఓకే, మీరే వచ్చి తర్వాత కామెంట్ చేస్తారు. అండ్ నిర్మల్ ఫోర్ట్కి వచ్చాము, అది ఇంకా సూపర్ ఎక్స్పీరియన్స్. ఆదర్శ్ అయితే డైరెక్టర్ ఇంకా ఎప్పటికీ మర్చిపోలేడు, ఈ సినిమా అయిపోయిన తర్వాత కూడా ఎప్పుడు మర్చిపోలేడు. సో దట్ ఈస్ వన్ గ్రేట్ థింగ్. సో చూసా ఒక 2 daysలోనే మనకి ఎంతమంది పీపుల్, ఎంత బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. ఒక్కో రోజు ఒక్కో వరల్డ్ టూర్లా నడుస్తుంది చెప్పాలంటే, ఒక మినీ వరల్డ్ టూర్ లాగా. మన తెలంగాణలోనే నెక్స్ట్ స్టేట్ వెళ్తాం, కుంతల వాటర్ ఫాల్స్. సో దాని గురించి చాలా విన్నా, కుంతల వాటర్ ఫాల్స్ బాగుంటుంది మన తెలంగాణలో, అది ఇది. అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ మూమెంట్ ఎట్లా ఉందని. సో నేనేమంటున్నానంటే, టైటిల్ అడిగా కదా, టైటిల్ నాకు ఇది సరిపోవు, ఓకే, నాకు ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా పీపుల్కి మన సినిమా చూపించాలి. సో వాళ్ళకి అది నచ్చాలి, వాళ్ళు నచ్చి ఓకే మీ ఇది బాగానే ఉంది సీన్ అది ఇది అంటే అప్పుడు టైటిల్ రివీల్ చేద్దాం. ఓకే, సో కుంటల వెళ్ళాం, కుంటల జలపాతం, కుంటల
సో వెళ్ళిన తర్వాత మనం సినిమా చూపిద్దాం, అక్కడ పీపుల్కి పక్కా నచ్చుతుందని హోప్ చేద్దాం. నచ్చిన వెంటనే టైటిల్ రివీల్ చేసేద్దాం. అయితే ఇప్పుడు కుంతలా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం, అక్కడ పీపుల్కి చూపించి టైటిల్ రివీల్. యా అంతే. సో థర్డ్ ఎపిసోడ్ కుంతలా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం, డే 3 కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. జనాలకి సినిమా చూపిస్తున్నాం, వాళ్ళకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండ్ టైటిల్ రివీల్ చేస్తున్నాం. చూద్దాం.